హాయ్ అండి. నేనైతే కువైట్లో గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాను. ఏంటి రోజు ఒక వీడియో పెడుతున్నానా, రోజు ఒక వస్తువు కొంటున్నానా అనుకుంటున్నారా? కాదండి. ఇప్పుడైతే నేను లాంగ్ చైన్ అయితే తీసుకుంటున్నాను. నాకైతే కాదండి, మా అక్క కూతురికి. తను ఇక్కడ కువైట్లో బంగారు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ అమౌంట్ మేము ఇండియాలో పే చేస్తాము, మీరు అక్కడ తీసుకొని ఎవరైనా వస్తూ ఉంటే పంపించండి అంటే నేనైతే లాంగ్ చైన్ కొనడానికి అయితే షాప్కి అయితే వచ్చాను. వాళ్ళకి ఈ మోడల్ అయితే నచ్చింది అనేసరికి నేను ఫోటోలు పెట్టినాను. కొన్ని లాంగ్ చైన్స్ వాటిలో నా బెస్ట్గా అనిపించింది. నేను వేసుకోండేది అయితే బాగుంది, అందుకని ఎలా ఉంటుందా అని వేసుకుని అయితే చూశాను. ఈ లాంగ్ చైన్ వెయిట్ అయితే 34 గ్రాముల 760 మిల్లీలు అయితే ఉంది. ఇక్కడ ఎందుకంటే కువైట్లో ఎక్కువగా బంగారు తీసుకోవాలా అని అనుకుంటారంటే, యాజ్ ఇట్ ఈజ్ మనం కువైట్లో ఎంతైతే అమౌంట్కి అయితే మనం కొంటామో తర్వాత మనం ఇండియాకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ ప్యూర్ గోల్డ్ కాబట్టి ఇండియాకి వెళ్ళినా కానీ ఒకవేళ మనము సేల్ చేయాలన్నా అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎక్కువ రేట్ అనేది మనకు అమౌంట్ అనేది వస్తుంది. అందులోనూ మన ఇండియాలో లాగా ఇక్కడ కువైట్లో కూలి మాత్రమే ఉంటుంది, తరుగు అనేది ఉండదు. మన ఇండియాలో అయితే తరుగు అయితే ఉంటుంది, కువైట్లో ఓన్లీ కూలి మాత్రమే వేస్తారు. అది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. అందులోనూ ఇక్కడ మనకి గోల్డ్ అనేది ఒరిజినల్ గోల్డ్. అలాగే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే దొరుకుతాయి. చాలా వరకు మన ఇండియన్స్ ఇక్కడ బంగారుకే, ఇక్కడ కువైట్ బంగారుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అందులోనూ ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ కువైట్ నుంచి తెచ్చే బంగారుకి ఇండియాలో కొన్న బంగారుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అమ్ముకున్నా కానీ ఎక్కువ అమౌంట్ అనేది మనకు వస్తుంది. అందులోనూ ఇక్కడ గోల్డ్ మా అక్క కూతురు కోసము లాంగ్ చైన్ అయితే తీసుకోవాలని షాప్కి వచ్చాను కదండి. ఇక్కడ నాకైతే చాలా మోడల్స్ అయితే నచ్చాయి. అందులో ఏది తీసుకోవాలో నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకని మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి వీటిలో ఏ మోడల్ అయితే బాగుంది, ఎందుకంటే మనం ఒకసారి మనతో గోల్డ్ తీసుకుని ఇండియాకి వెళ్ళాము అంటే రిటర్న్ మళ్ళీ దాన్ని తీసుకొని రావాలంటే తీసుకొని అయితే రావచ్చు, మళ్ళీ పంపించాలంటే ఇక్కడ నుంచి ఛార్జెస్ అనేది మనం పే చేయాలి. అందుకని ఒకేసారి మనకు నచ్చిన మోడలు తీసుకున్న వెంటనే మనమైతే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చే మాట అనేది లేకుండా ఉండాలి. ఎందుకంటే ఒకసారి కొన్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మనం కానీ రిటర్న్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ రోజు గోల్డ్ ఎంత ఉందో అదే అమౌంట్ అయితే వేస్తారు. అలా కాకుండా మనం ఒక 10 days లోపల కానీ మనం కానీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనము ఆ రోజు ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ప్రకారం మనకు వేస్తారనమాట. అందుకని నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ షాప్లోనే ఎక్కువ నేను గోల్డ్ అయితే తీసుకుంటానండి. ఎందుకంటే ఇక్కడ కూలి అనేది తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం తగ్గిస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తాను. అందులోనూ మోడల్స్ అయితే ఈ షాప్లో చాలా బాగుంటాయి. ఇప్పుడైతే లాంగ్ చైన్ మోడల్ అయితే ఇండియాలో నేను ఫోన్ చేసి వాళ్ళకి చూపించేసరికి ఇదైతే ఓకే అని చెప్పారు. అందుకే నేనైతే ఈ లాంగ్ చైన్ అయితే ఓకే చేశానండి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అందులోనూ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అలాగే మా అక్క ఇక్కడే ఉంటుంది. తనైతే గుండ్ల చైన్ తీసుకొని లక్ష్మీదేవి డాలర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. కానీ ఈ మోడల్ కోసం అయితే చాలా షాపులు అయితే మేము తిరిగాము, కానీ ఒక షాప్లో మాత్రమే తను నచ్చిన మోడల్ దొరికింది.